రాష్ట్రంలో ఒక పని ఏదైనా పూర్తయి కనుక ప్రతి ఒక్కదానికి క్రెడిట్ నాదే అంటూ వస్తున్న జగన్మోహన్ రెడ్డి. ఉదాహరణకు తీసుకుంటే కనుక భోగాపురం ఎయిర్పోర్ట్, ఇది నా వల్లే సాధ్యమైందంటున్నా వైసీపీ, జగన్మోహన్ రెడ్డి వల్లే సాధ్యమైందంటున్నా వైసీపీ నాయకులు. నిజమేనా అది? అందరికి నమస్తే అండి, మీ వాసు పదిల. భోగాపురం జగన్ రెడ్డి చేసేది ఏంటి అసలు? అబద్ధాలని పదే పదే చెప్పేవాడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. భోగాపురం అతని వల్ల అయితే మరి 2016లో స్టార్ట్ చేశాం భోగాపురం. మరి అప్పటి నుంచి 2019 దాకా తెలుగుదేశం పార్టీ ఉంది. 30 నుంచి 40% వర్కులు అయిపోయినాయి. 2019 నుంచి 24 దాకా ఎలగబెట్టిన జగన్ రెడ్డే కదా. మరి జగన్ రెడ్డి వెలగబెట్టినప్పుడు 2023లో మళ్ళీ ఎందుకు ఓపెన్ చేశాడు? ఇప్పుడు మేము అడిగేది ఏంటంటే ఇతనికి కంటిన్యూషన్ చేయాలి కదా. ఇతనికే కనుక విజన్ ఉండి భోగాపురం ఇతనే చేశాడు అనుకుందాం, ఇతనే క్రెడిట్ అనుకుందాం. 2016లో స్టార్ట్ అయిన భోగాపురం ఎయిర్పోర్ట్కి భూమి ల్యాండ్ తీసుకోవడానికి కానీ దానికి అనుమతులు, పర్యావరణ అనుమతులు కానీ అన్ని తెచ్చింది తెలుగుదేశం పార్టీయే. ఇన్ని అనుమతులన్నీ తెచ్చిన తర్వాత 2019 నుంచి 23 వరకు మళ్ళీ శంకుస్థాపన దాకా అతను ఎందుకు పని చేయలేదు? మళ్ళీ శంకుస్థాపన ఎందుకు చేయాల్సి వచ్చింది? అప్పుడు జిఎంఆర్ గారికి ఇస్తేనేమో గోలగోల చేశాడు ఈ జగన్ రెడ్డి. అదే జిఎంఆర్ గారిని ఈ ప్రాంతవాసి ఇతనికి ఉంది, ఇతనికే ఇస్తాను అంటే జగన్ రెడ్డి చేసే పని ఏంటంటే ఒక్కసారి పెళ్ళైతే ఓకే, 2 సార్లు పెళ్లి చేస్తాడు ఇతను. జగన్ రెడ్డి చేసేదంతా రివర్స్ పాలన. రివర్స్ పాలనలో 2023లో మళ్ళీ ఎందుకు శంకుస్థాపన చేశాడని జగన్ రెడ్డిని క్వశ్చన్ చేస్తున్నాం. రెండోది, ఇప్పుడు ఈ 18 నెలల కాలంలో భోగాపురంలో ఎయిర్పోర్ట్కి కావాల్సిన అంతకుముందే అనుమతులు తెచ్చాం. ఏవియేషన్ నుంచి అన్ని అనుమతులు వచ్చిన తర్వాతే కదా 2016 నుంచి స్టార్ట్ చేస్తే వచ్చింది. నువ్వు 2023లో మళ్ళీ శంకుస్థాపన ఎందుకు చేసావు? నీకు క్రెడిట్ ఉండాలి. నువ్వు చేసే పని ఏంటి? కూటమి ప్రభుత్వం ఏది చేసినా క్రెడిట్ నాదే. కానీ నిజం అనేది అస్సలు మాట్లాడు జగన్ రెడ్డి. దానికి మాత్రం నేను ఒప్పుకున్నా. అప్పటి నుంచి ఇప్పుడు దాకా రాజశేఖర్ రెడ్డి చనిపోయిన కానించి నిజాలు లేవు, సంతకాల సేకరణ కానించి అతను మాట్లాడేది మొత్తం అదే స్టాండ్ మీద ఉన్నాడు. అబద్ధాలని చెప్పటం మాత్రమే అతను నేర్చుకున్నది. భోగాపురం ఎయిర్పోర్ట్ నీ ఘనత అయితే నువ్వు 2వ సారి శంకుస్థాపన ఎందుకు చేయాల్సి వచ్చింది జగన్ రెడ్డి అని అడుగుతున్నావు. తర్వాత అంటే 6 నెలల్లో నువ్వు కట్టేశావు నువ్వు జగన్ రెడ్డి. 2023 నువ్వు దుమ్మారది ఎప్పుడు మేలోనే ఎప్పుడు శంకుస్థాపన మళ్ళీ చేసావు అంటే 6 నెలలు 7 నెలల్లో నువ్వు ఎలక్షన్ ముందు కట్టేశావు భోగాపురం. 2016 నుంచి కడతా వస్తే ఇప్పుడు అయింది. ఈ 18 నెలల్లో మొత్తం దృష్టి దాని మీద పెట్టి మా ఎంపీ గారు, మా మినిస్టర్ గారు రామ్మోహన్ నాయుడు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, అలానే పవన్ కళ్యాణ్ గారు అందరు కలిసి కూటమి ప్రభుత్వం బీజేపీ అందరు కలిసి 18 నెలల కాలంలో ఆగ మేఘాల మీద కడితే నిన్న ట్రయల్ రన్ వచ్చింది జగన్ రెడ్డి. ఇక దానికి సాక్షిలో పెద్ద బొలోమని రాసుకుంటావు. నాదే క్రెడిట్ మొత్తం. నువ్వు చోరీ, వేరే వాడి క్రెడిట్. నేను ఇంకోటి అడుగుతున్నాను, సిగ్గులేని జగన్ రెడ్డిని అడుగుతున్నా. ఈ మాట ఎందుకంటున్నావు అంటే నువ్వు జైల్లో ఉంటే 16 నెలల పాటు షర్మిల నీ సొంత చెల్లి రోడ్ల మీద తిరిగి ఉంగరాలు బాగొట్టుకుని మన గుంటూరులో పాప ఉంగరం కూడా లాక్కుపోయారు షర్మిలారెడ్డిది. ఆమె చేస్తే మొత్తం తిరిగి ఆమె కష్టపడి తెస్తే నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు. అలాంటి క్రెడిట్ నువ్వు కొట్టే జగన్ రెడ్డి. నువ్వు జగన్ రెడ్డిని అడుగుతున్నావు, నీవు చోరీకి పేటెంట్ హక్కులు నీకే ఉన్నాయి, చేయని పని మాదని చెప్పుకోండి. విచిత్రం ఏంటంటే ఇతను చేసిన పాపం ఏమో మేం పాపం చేసామంటాడు, మేం మేలు చేస్తే అతను మేలు చేశానంటాడు. సిగ్గు, నిజం అనేది అస్సలు మాట్లాడు జగన్ రెడ్డి. ఈ జగన్ రెడ్డి కుక్కలకు కూడా చెప్తున్నాం, పేటిఎం బ్యాచ్కి నిజాలు మాట్లాడటం నేర్చుకోండి, లేదంటే మీకు దబిడిదని చెప్తున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.